రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా బద్వేలు పట్టణం మహమ్మద్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమాన్ని స్థానిక హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజుపల్లి లక్ష్మీదేవి, సచివాలయ మహిళా కార్యదర్శి మీనా హాజరై పాఠశాల బాలబాలికలతో వారి తల్లిదండ్రులతో ముచ్చటిస్తూ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వారి ప్రసంగంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలబాలికల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్ మరియు స్థానికులు పాల్గొన్నారు. పిల్లలకు నా ఆశీస్సులు రాని అందరికీ ఈరోజు ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య అనుసంధానాన్ని సమకూర్చేదిగా ఉందన్నమాట. ఎప్పుడు కూడా మేమే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం పిల్లలతోటి. మీరు మేము ఏకమైతే ఏదైనా కార్యక్రమాన్ని జయప్రదం చేయగలమని ఏర్పడింది ఈ మెగా టీటీఎం తల్లిదండ్రుల సమావేశము, ఆత్మీయ సమావేశం అన్నమాట. ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఇచ్చి హెడ్ మాస్టర్ కమలమ్మ మేడం గారికి, తోటి టీచర్స్కి, వాళ్ళందరి టీచర్స్కి, ఉపాధ్యాయులకు, ఇప్పుడు వచ్చిన తల్లిదండ్రులందరికీ, పిల్లలకి నా నమస్కారములు. ఇప్పుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏమిటనేది ఒక విషయాన్ని టీచర్స్కి మీకు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం. ఈ ప్రభుత్వం తీసుకునే ఏమైనా మీ పిల్లలకు ఇబ్బందులు ఏమైనా ఉంటే టీచర్స్తో చెప్పండి. వాళ్ళు ఫోన్లు మాత్రం దయచేసి దూరంగా పెట్టండి. చాలు, ఫోన్లు దూరంగా ఉండి ఇంట్లో మీరు తల్లిదండ్రులు బూతులు తిట్టుకోకుండా ఉంటే వాళ్ళు కూడా ఈ బూతులు రావు. మనకి ఇక్కడ ఈ లొకేషన్ లో కొంచెం బూతులు ఎక్కువ వస్తున్నాయని ఎక్కువ కంప్లైంట్ వస్తున్నాయి. ఆ బూతులు కొంచెం తగ్గించుకోండి. మీరు కూడా ఇంటికాడ అర్థండి పిల్లలకు. నా పేరు మీనా అండి. నేను గాంధీనగర్ సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్నాను. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన హెడ్ మిస్ గారికి, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, లక్ష్మీదేవి అక్కకి, తల్లిదండ్రులకి అందరికీ నా వందనాలండి. పిల్లలకి నా ఆశీస్సులు. ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మధ్య సత్సంబంధాలు పెరిగి పిల్లల భవిష్యత్తుకి మనము ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాము, వాళ్ళ సమస్యలను ఏ విధంగా తీర్చగలుగుతాము, వాళ్ళకి చక్కని భవిష్యత్తును ఏ విధంగా అందించగలుగుతాము, మీ ఆలోచనలు ఉపాధ్యాయుల ఆలోచనలతో ముందుకు వెళ్ళడం ఉద్దేశం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు ముందైతే సంవత్సరానికి ఒకసారి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుపుకుంటున్నాము. ఇప్పుడైతే విద్యా సంవత్సరం మొదట్లో ఒకసారి, మరలా మధ్యలో ఒకసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విచ్చేసిన మహమ్మద్ కాలనీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులందరికీ, సమావేశానికి విచ్చేసిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమలమ్మ మేడం గారు, వెంకట సుబ్బయ్య సారు, సుబ్బరాయుడు సార్ గారికి, శ్రీదేవి మేడం గారికి, పాఠశాల చైర్మన్ అన్నకి, మన వెల్విషర్ లక్ష్మీదేవక గారికి, తర్వాత సచివాలయ పోలీస్ మేడం గారికి, ఇచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞత.